మనసు నిందించిరాలని నాతోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. గురు నిన్నే చూడాలని మనసు నిందించిరాలని గురు నిన్నే చూడాలని మనసు నిందించిరాలని నీతిగా నిలిచావు, నిందలే మోసావు, ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, ఉన్నావు, రక్తమే కాచావు. మన ప్రభును రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, జీసస్ ప్రేయర్ హౌస్ సంఘ సభ్యులందరికీ మన ప్రభును రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారు కాదు? దేవుడు మిమ్మల్ని అందరినీ తన దయగలిగినటువంటి హస్తాల్లో దేవుడు క్షేమంగా ఉంచినందుకు ఆ ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయమందు పరిశుద్ధ గ్రంథము నుండి సిలువ నీడలో స్త్రీలు అనేటువంటి అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మలను ప్రభువా దర్శించండి. మా జీవితాల్లో విశ్వాసము, నిరీక్షణ అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ 19వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనంలో ముగ్గురు మరియల గురించి మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనకు 6 మరియలు మనకు కనిపిస్తారు. కన్య మరియ, మగ్దలేని మరియ, క్లోప భార్య అయిన మరియ, బేతనియ మరియ, జాన్ మార్కు తల్లి అయిన మరియ, రోమ సంఘ మరియ. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ముగ్గురు మరియల గురించి మనము ధ్యానం చేద్దాం. ఈరోజు క్లోప భార్య అయినటువంటి మరియ గురించి మనం ధ్యానం చేద్దాం. 2020 సంవత్సరాలకు పూర్వం నిజంగానే ముగ్గురు మహిళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వారు సిలువ నీడలో ప్రభు ఆ సిలువ మీద బాధను అనుభవిస్తున్నప్పుడు సిలువ చెంతను వారు నిలబడ్డారు. మన దేవుని బిడ్డలారా, వీరితో పాటు యోహాను ఒక్కడే సిలువ దగ్గర ఉన్నారు. ఎంతో పగల్బాలు పలికినటువంటి పేతురుతో సహా అందరూ పారిపోయారు. మన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ నీడలో ప్రత్యక్షంగా ఉండే గొప్ప భాగ్యం దేవుడు ఈ స్త్రీలకు దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. మన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ మధ్యాహ్న సమయం దేవుడు ఈ స్త్రీల ద్వారా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పాలని ఆశపడుచూ ఉన్నాడు. ఈ సిలువ దగ్గర ఉన్నటువంటి ముగ్గురు స్త్రీలలో, ముగ్గురు మరియలలో ఒక మరి అయినటువంటి క్లోప భార్య అయినటువంటి మరియను గురించి మనం ధ్యానం చేద్దాం. మన దేవుని బిడ్డలారా, ఎవరి మరియా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే క్లోప భార్య అయినటువంటి మరియా, యోహాను సువార్త 19:25 ఈ మాట మనము చూస్తూ ఉన్నాం. సిలువ నీడలో ఉన్నటువంటి మరియా అను పేరు కలిగినటువంటి ఈ రెండవ స్త్రీ మొదటి స్త్రీలో మనకి విశ్వాసం కనిపిస్తే, ఈ రెండవ స్త్రీలో, ఈ రెండవ మరియలో, ఈ క్లోప భార్య అయినటువంటి ఈ మరియలో మనకు నిరీక్షణ కనిపిస్తూ ఉంటుంది. మరియ అనేటువంటి మాటకు అర్థం చేదు అని అర్థం. ఎబ్రి భాషలో ఈ మరి అనే మాటను మరొక మాట పేరు వాడారు, మిరియాము అనేటువంటి పదం అర్థం కూడా మనం గమనించినట్లయితే మరి అంటే చేదు అని మనం చెప్పుకున్న వీరి జీవితాలు ఎంతో మధురాతి మధురంగా మనకు కనిపిస్తాయి. ఒక భక్తుడు ఏమని రాశాడంటే ఈ మరియ గురించి, ఈమె నిరీక్షణ మరియా అని ఇంకొక పేరు పెట్టారన్నమాట, నిరీక్షణ మరియా. ఎందుకంటే ఈమె జీవితంలో నిరీక్షణ అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నిరీక్షణ అంటే ఆశించిన దానిని కొరకు కనిపెట్టుట. క్రైస్తవ గుణములలో ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణము నిరీక్షణ, విశ్వాసము, ప్రేమయే. ఈ మూడు చాలా శ్రేష్టమైనది అని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది. మొదటి కొరింథీ పత్రిక 13:19 ఇందులో నిలిచి ఉండేది ప్రేమయ్య అని మనకి కనిపిస్తూ ఉంటుంది. పౌలు ఈ మాట మనకు ఉద్బోధిస్తూ ఉంటాడు. ఈ మూడు క్రైస్తవ జీవితానికి, సంఘ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వ్యక్తిగతంగా విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నిరీక్షణ అనేటువంటిది మన జీవితాల్లో పరమ మేలు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది విశ్వాస సంబంధమైనది. ప్రేమ దేవుని బిడ్డలారా,
నిరీక్షణకు ఇంకొక పేరు ఆశాభావం అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవుడు తన వాగ్దానాలు తప్పక నెరవేరుస్తాడని ఎదురు చూడడమే ఆశాభావం, నిరీక్షణ. ఇది క్రైస్తవ జీవితంలో ప్రధానమైనటువంటి విషయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు గమనించినట్లయితే, ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కంటికి కనబడినప్పుడు మనకి నిరీక్షణతో ఇంకా పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనము కనిపెట్టుదము అని పౌలు భక్తులు రాస్తూ ఉంటారు. ఈ యోహాను సువార్తికుడు ఈ క్లోపా భార్య అయినటువంటి ఈమె గురించి రాశాడు. మార్కు, లోక భక్తులు వేరొక మరియను రాశారు. క్లోపా భార్య అయిన లేదా వేరొక మరియను గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈమె దేనిని నిరీక్షించిందో ఆ నిరీక్షణ శ్రేష్టమైనది, శుభప్రదమైనది. ఈమె 3 ప్రదేశాల్లో మనకు ఈమె యొక్క విశ్వాసం, నిరీక్షణ మనకు కనిపిస్తూ ఉంటాయి. 1 సిలువ చెంత, 2 యేసు ప్రభువారు సమాధి చెంత, 3 యేసు ప్రభువారు పునరుద్ధానం వేళ. ఈ 3 సమయాల్లో కూడా ఈమె యొక్క నిరీక్షణ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా అతి ప్రాముఖ్యమైన సంఘటనలు. ఈ అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలలో మహిళగా ఈ క్లోపా భార్య అయినటువంటి మరియ ఉండడం విశేషం. ఈ పై 3 విషయాల గురించి మనము ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19:25 వచనంలో సిలువ నీడలో ఈ నిరీక్షణ మరియ గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ క్లోపా భార్య అయినటువంటి మరియ అని యోహాను సువార్తికుడు రాశాడు. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి క్లోపా యేసు ప్రభు ఎమ్మాయి మార్గంలో నడిచినటువంటి క్లయోపా ఒకటేనని నూతన నిబంధన పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే వీరి కుటుంబం ప్రభువుతో గొప్ప పరిచయం కలిగినటువంటి కుటుంబంగా మనం భావించవచ్చు. ఈ క్లోపా, ఈ మరియా, ఈ భార్య భక్తులు దేవుని భయభక్తులు గలవారని, ఆయన శక్తిని ఆశ్రయించిన ఆదర్శ దంపతులని మనకు అర్థమవుతూ ఉంది. సిలువ నీడలో నిరీక్షణ కలిగి ఉండడం అది ప్రమాదంతో కూడినటువంటి పని. ఎందుకంటే సిలువ చుట్టూ శత్రువులు గుమికూడి ఉన్నారు. కలవరంతా కూడా అపహాసకులతో నిండి ఉంది. రోమా సైనికులు చేతుల్లో ఖడ్గాలు, బాకులు, మరణాయుధాలు అన్నీ. పరిస్థితి అంతా కూడా మనం ఆలోచన చేసినప్పుడు గొల్గొతా అంతా కూడా ఈ రకమైన వాతావరణంతో నిండి ఉంది. అయినా ఈ మరియా యేసు ప్రభు సిలువ చెంత నిరీక్షణ కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. యేసు ప్రభు శిష్యుల్లో యోహాను తప్ప అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా మేలులు పొందినవారు, అద్భుతాలు, స్వస్థతలు పొందినవారు ఎవరు ఆ సమయంలో ఆయన దగ్గర లేరు. అది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి, భయాందోళన కలిగినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీమూర్తులు, ఈ 3 మరియలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు సిలువ చెంత వారు ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా,
ఎంత భయాందోళనలు వారి ముందర వారిని భయపడుతున్న ఆవరించి ఉన్న వారు భయపడకుండా వారు సిలువ చెంత వారు ఉన్నారు. ఇది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. ఇది కొందరికి మాత్రం సాధ్యపడేటువంటి విషయం. ఆ కొందరిలో కోప భార్య ఉండడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది దేవుని కృప. సిలువ చెంత నిరీక్షించుటంటే ఆయన పునరుద్ధానం నిరీక్షించుటతో సమానం. యేసు 3వ నాడు తిరిగి లేస్తాడని యేసు ముందుగానే ప్రస్తావించాడు కనుక దాన్ని పురస్కరించుకుని ఈ మహిళ సిలువ చెంత నిలిచుండి ఆయన ఆదరణకరమైనటువంటి మాటలు విని ఉదయంలో సంతోషించింది. సిలువకి ఈమె ప్రత్యక్ష సాక్షి. సిలువ చెంత జరిగినటువంటి విషయాలన్నిటినీ కన్నులకు కట్టినట్టుగా ఇతరులకు వివరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఈ మరియా. ఎంత గొప్ప భాగ్యం. ఈ రోజున కొన్ని చోట్ల ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి కూడా మనం భయపడుతూ ఉన్నాం. అలాంటిది అందరూ పారిపోయిన ఈ స్త్రీలు 3 యేసు ప్రభు సిలువేసే సమయంలో ఎవరికి భయపడకుండా, రోమా సైన్యానికి భయపడకుండా సిలువ చెంత వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మనం ఉండడానికి ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా సరే మనం ఎదుర్కొని నిలబడడానికి మన జీవితాల్లో నిరీక్షణ ఎంతో అవసరం. రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. సమాధి వెలుపల నిరీక్షణ. మగ్దలేనే మరియయు ఏరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండేది అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ క్లోప భార్య అయిన మరియా సిలువ చెంత మాత్రమే కాదు, సమాధి చెంత కూడా ఉన్నట్టుగా మత్తయి సువార్తికుడు రాస్తా ఉన్నాడు. సమాధి తర్వాత ఏమీ ఉండదు అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది దేవుని బిడ్డలు కూడా చనిపోయిన తర్వాత ఏదో అలా పోతామండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితాల్లో ప్రభునంటే నమ్ముకున్నారు కానీ సరైనటువంటి నిరీక్షణ వారి జీవితాల్లో లేదు. కానీ మనం గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాసం దీనిని బలపరచదు. సమాధి అవతల ఎంతో ఉంది అని క్రైస్తవ విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. దాన్ని మనం విశ్వసిద్దాం. విశ్వసించిన వారికి ఇది పరిమితం, విశ్వసింపని వారికి ఇది చెందదు. క్రైస్తవ జీవిత యాత్రలో సమాధి మధ్య ఉంది. మనం 23వ దావీదు కీర్తన మనం గమనించినట్లయితే మొదటిది పచ్చిక గల చోట్ల, 2వ వచనంలో శాంతికరమైన జలములు, 3వ వచనంలో నీతి మార్గములు, 4వ వచనంలో గాఢాంధకారపు లోయ, 5 కృపాక్షేమములు, 6వ వచనం 6వదిగా శిరకాలము యెహోవా మందిరంలో నివాసం. ఈ రెండుకి ఆ ముందున్న రెండుకి మధ్య మనం గమనించినట్లయితే గాఢాంధకారపు లోయ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే సమాధి గొయ్య. జగత్కి గమనించండి, ఈ 6 అనుభవాల్లో గాఢాంధకారపు లోయ లేదా మరణ ఛాయ మధ్యలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ మరణం అనేటువంటిది చివరి లేదు. క్రైస్తవ జీవితంలో మరణం అనేది మలుపే కానీ అది జీవితానికి అంతం కాదు. మనము ఒక రోడ్డు అప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ వస్తుంది.
మార్గం అక్కడితో అయిపోదు. మనం కొంచెం వెళ్ళిన తర్వాత మరొక టర్నింగ్ వస్తూ ఉంటుంది. అలాగే మరణం మలుపే కానీ అది జీవితానికి అంతం కాదు. సమాధి అవతల ఎంతో మనకుంది. మరణానంతరం యెహోవా మందిరంలో చిరకాలం మనం నివాసం చేస్తామని ప్రభు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సమాధి అవల నిరీక్షణ లేక చాలా మంది నీరు గారిపోతూ ఉంటారు. కానీ వాక్యం బోధిస్తూ ఉంది, ఈ సందేహాలతో సంశయాలతో జీవిస్తూ మరణమును ఆహ్వానించుటకు బదులుగా మరణాన్ని ద్వేషిస్తూ ఉంటారు. మరణం ఆశీర్వాదం అని మర్చిపోతూ ఉంటారు. మరణం తరువాత మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి? మరణం తరువాత మన ప్రభు మన గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు కనుక మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ విషయం మీరు చక్కగా అర్థం కావడానికి ప్రభు మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఆలోచన చేసినట్లయితే సమాధి వెలుపల దేవుడు మనకు ఒక నిరీక్షణ దేవుడు ఉంచాడు. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. చివరిగా పునరుద్ధాన నిరీక్షణ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు ఏరొక మరియయు సమాధిని చూడవచ్చిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సిలువయందు నిరీక్షణ లేని వారికి పునరుద్ధానంపై నిరీక్షణ కలగదు. ఒక విధంగా చెప్పాలంటే నిరీక్షణ సిలువ దగ్గర జన్మించి పునరుద్ధానం దగ్గర అది వృద్ధి చెందింది. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి వేరొక మరియ లేదా క్లోప భార్య అయినటువంటి మరియను బట్టి నిరీక్షణ ఉన్న కారణాన ఈమె నిరీక్షణ మరియగా పరిగణించబడింది. పునరుద్ధానము క్రైస్తవ నిరీక్షణకు ఎన్నుముక్క. పునరుద్ధానము క్రైస్తవ చరిత్రకు మకుటం. అది పునరుద్ధానం లేకుండా సమస్తము వ్యర్థమే. పోయిన ఆదివారం మనమందరూ కూడా పునరుద్ధాన శక్తిని గురించి తెలుసుకున్నాం, అనుభవించాం. మన దేవుని బిడ్డలారా, పునరుద్ధాన పండుగను శుభాలు చెప్పుకున్నాం, పండుగను ఆచరించాం. ఇతర మతంలో లేనిది క్రైస్తవ మతంలో ఉన్నది పునరుద్ధాన నిరీక్షణ. క్రైస్తవ మార్గంలో ఉన్నది నిరీక్షణ, పునరుద్ధాన నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మరికొన్ని నిరీక్షణ గురించి మనకి బోధిస్తున్నప్పటికీ మనకు సమయం లేదు వాటి గురించి మనం ధ్యానం చేయడానికి. కానీ దేవుడు ఈ దినాన్ని దేవుని బిడ్డలుగా దేవుడు మనకు నిరీక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవంతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిశ్చలమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతు పత్రిక మనం గమనించినట్లయితే శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు నిశ్చలమైన నిరీక్షణను సంబోధించాడు. ఈ సమయంలో మనము శుభప్రదమైన నిరీక్షణ గలవారమై జీవించాలని దేవుడు మనకందరికీ ఈ క్లోప భార్య అయిన మరియ ద్వారా మనకు ఆ నిత్య నిరీక్షణ గురించి
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె జీవితాల్లో గొప్ప నిరీక్షణ మనం చూడగలం. యేసు ప్రభు వారి యొక్క సిలువ చెంత ఆమె గొప్ప నిరీక్షణ కలిగి ఉంది. సమాధి వెలుపల ఆమె గొప్ప నిరీక్షణ కలిగి ఉంది. పునరుద్ధానంలో ప్రభు చెంత అక్కడ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా ఆమె ఆ పునరుద్ధాన నిరీక్షణ ఆమె కలిగి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు నిరీక్షణ గలవారమై మనము ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సిలువ నీడలో నిలిచినటువంటి క్లోపమారి అయిన మరియ జీవితం నుండి నిరీక్షణ గురించి మీరు మాతో మాట్లాడారు. కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ విపత్కరమైన దినాల్లో ప్రభువా, సిలువ వైపు చూస్తూ దేవా, మేము గొప్ప నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి. అటు ధన్యత మాకు దయచేయండి ప్రభు. ఈ పునరుద్ధార శక్తిని మేము అనుభవించడానికి అటు భాగ్యం మీరు మాకు దయచేయండి. ఈ ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.